నిజామాబాద్ జిల్లా బోధన్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందా అంటే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పుడు. ఎందుకంటే డానిష్ అనేటువంటి ఒక పాకిస్తాన్ ఉగ్రవాదిని మన పోలీసులు చాకచక్యంగా పట్టుకోవడంతో తీగలాగితే డొంక కదిలినట్టుగా అయింది. ఇప్పుడు అతన్ని విచారించడంతో బోధనకు సంబంధించినటువంటి మన తెలంగాణ రాష్ట్రవాసి మన విద్యార్థి బీటెక్ చదువుతున్నాడు బోధనలో. సో అతని వద్ద నుంచి అతను పట్టుకోవడంతో పాటు అతని వద్ద నుంచి ఒక ఎయిర్ పిస్టల్ అలాగే బుల్లెట్లు కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే తమ కుమారుడికి ఏమీ తెలియదు అంటూ కూడా ఇప్పుడు బాధిత కుటుంబం అయితే ప్రధానంగా ఆరోపిస్తోంది, మీడియా మీదకు వచ్చి వేడుకుంటోంది. తమ బిడ్డను ఏమీ చేయొద్దంటూ కూడా ఇప్పుడు ఆవేదన వెళ్ళగక్కుతోంది సదరు కుమారుడి తల్లి. సో దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తిస్థాయి అప్డేట్ చూద్దాం. నిజామాబాద్ జిల్లా బోధనలో ఉగ్రవాదుల కలకలం. బీఫార్మసీ విద్యార్థిని అరెస్టు చేసినటువంటి ఎన్ఐఏ. యువకుడి దగ్గర ఎయిర్ పిస్టల్ అలాగే బుల్లెట్స్ స్వాధీనం. ఇటీవల బాంబు దాళ్లకు కుట్రలు చేస్తున్నటువంటి డానిష్ అరెస్టుతో బోధన యువకుడి వ్యవహారం వెలుగులోకి. ప్రత్యేక యాప్ ద్వారా ఉగ్రవాదులతో సంబంధాలు, ఆయుధాలు, పేలుడు సామాగ్రి తయారీపై శిక్షణ. ఎన్ఐఏ అరెస్టుతో వణికిపోయినటువంటి బోధన్ ప్రజలు. 2021లో నకిలీ అడ్రస్తో పాస్పోర్టులు జారీ. 32 మంది బంగ్లాదేశీయులకు ఒకే ఇంటి నెంబర్పై పాస్పోర్ట్. మొత్తానికి బోధన్ ఒక ఉగ్రవాదులకి అడ్డాగా మారిందని చెప్పడానికి ఇంతకు మించి ఒక ఉదాహరణలు ఏమీ లేవని అంటున్నారు పోలీసు వర్గాలు. దీనికి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా ఉగ్రమూలాలు వెలుగు చూస్తుండడం జనాలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా తెలంగాణలో ఉగ్రమూలాలు వెలుగు చూశాయి. పోలీసులు ఒక బీఫార్మసీ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఎయిర్ పిస్టల్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు నిజామాబాద్ జిల్లాలోని బోధన్ పట్టణంలో పలు అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో బోధన్ పట్టణానికి చెందినటువంటి ఒక యువకుడిని అదుపులోకి తీసుకోవడం స్థానికంగా సంచలనమైంది. బోధన్ పట్టణంలో బీఫార్మసీ చదువుతున్నటువంటి యువకుడిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇతడు గత కొన్నాళ్లుగా ఉగ్రవాదులకు సంబంధించినటువంటి యాప్లో ఆయుధాలు, పేలుడు సామాగ్రి తయారీ వంటి కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొంటున్నట్లుగా పోలీసులకైతే సమాచారం వచ్చింది. వెంటనే రంగంలోకి దిగి వారంతా కూడా తనిఖీలు చేసి సదరు యువకుడిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతడి వద్ద నుంచి ఒక ఎయిర్ పిస్టల్ అలాగే బుల్లెట్స్ను కూడా స్వాధీనం చేసుకుంది పోలీస్ బృందం. ఆ తర్వాత అతన్ని సమీపంలోని ఎడపల్లి పోలీస్ స్టేషన్ కూడా తీసుకువెళ్ళి తరలించడం జరిగింది. అక్కడ 4 గంటల పాటు విచారించి ఆపై కోర్టులో ప్రవేశపెట్టడానికి కస్టడీలోకి తీసుకుని తమ వెంట తీసుకువెళ్ళినట్లుగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలను కట్టడి చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ప్రత్యేక పోలీసుల టీంలు అలాగే ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు నిఘాను పెంచాయి. వీరు ఎప్పటికప్పుడు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తూ ఉగ్రమూలాలను పెకిలించే పనిలో పడ్డారు. ఈ క్రమంలో తాజాగా వీరు జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో బాంబు దాడులకు పథకం రచిస్తున్నటువంటి ఒక ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు. అతన్ని డానిష్గా గుర్తించారు పోలీసులు. సో ఈ క్రమంలోనే బోధన యువకుడి పేరు తెర మీదకు వచ్చింది. దీంతో పోలీసులు బోధన పట్టణంలో తనిఖీలు నిర్వహించి సదరు యువకుడిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. జార్ఖండ్ రాష్ట్రంతో పాటుగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో సైతం కొందరిని అదుపులోకి తీసుకుని కూడా విచారిస్తున్నారు. ఇక డానిష్ విషయానికి వస్తే ఇతడు సోషల్ మీడియాలో ప్రత్యేక యాప్స్ ద్వారా ఆయుధాలను తయారు చేయడం, సమకూర్చుకోవడం, వినియోగం వంటి పనులు చేస్తుంటాడని తాజాగా బోధన యువకుడు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకున్నాడని ప్రత్యేక బృందాలు కూడా గుర్తించడం జరిగింది. ఇక బోధన పట్టణంలో ఉగ్రవాద కదలికలు కలకలం రేపినటువంటి నేపథ్యంలో పట్టణంలోని ప్రజలు విస్మయానికి గురయ్యారు. ఢిల్లీ పోలీసులు వచ్చి బోధనకు చెందినటువంటి యువకుడిని విచారణ నిమిత్తం తీసుకుని వెళ్ళగా వారి కుటుంబ సభ్యులు మాత్రం తమ వాడికి ఉగ్రవాదులతో సంబంధం లేదన్నారు. సో దీనికి సంబంధించి ఆ కుమారుడి తల్లి ఏమంటున్నారో ఇప్పుడు తొలి వెలుగు స్క్రీన్ మీద చూద్దాం. आता बच्चा कहीं नहीं जाता बच्चा, और गली का बच्चा है हमारे, क्या नाम बोल उदय समन है। अच्छा बच्चा है, बचपन से देखती मैं बुढ़ी होगी, बच्चा अच्छा है, उसको कोई कुछ भी नहीं होना, ला के घर पे छोड़ दो हमारे बच्चे को, हमारे को सब लोगों से अच्छा रहता था बच्चा, सबसे अच्छा रहता बच्चा, स्कूल जाता घर को आता बच्चा, कहीं नहीं जाता बच्चा, और गली का बच्चा है हमारे, क्या नाम बोल उदय समन है। अच्छा बच्चा है, बचपन से देखती मैं बुढ़ी होगी, बच्चा अच्छा है, उसको कोई कुछ भी नहीं होना, ला के घर पे छोड़ दो हमारे बच्चे को, हमारे को सब लोगों से अच्छा रहता था बच्चा, सबसे अच्छा रहता बच्चा, स्कूल जाता घर को आता बच्चा, कहीं नहीं जाता बच्चा। అయితే ఢిల్లీ పోలీసులు వచ్చిన మాట వాస్తవమే. వారు అడిగిన దానికి సమాధానం ఇచ్చామని యువకుడి సోదరుడు చెప్పుకొస్తున్నాడు. తమ సోదరుడు ఒక వెబ్సైట్లో వీడియో కాల్ మాట్లాడేవాడని,
అంతేగాని ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధం లేదంటున్నాడు. बस वो शक में उन्होंने उसको पकड़े, जो भी उन्होंने रेफर बोल रहे, जो भी उन्होंने केस है बोल रहे, जो भी उनको ढूंढना था सब ढूंढे, कुछ भी नहीं मिला। एज ए प्रूफ घर में जो चेकिंग थी चेकिंग भी कर लिए, हम भी उनके साथ अच्छे से कोऑपरेट करें, उन्होंने भी हमारे साथ अच्छे से कोऑपरेट करे और शकी निगाह में उन्होंने ले लिया। मगर जो भी बोल रही कि उन्हें उससे लिंक है, उसके साथ लिंक है, ये बनाने की बात हुई, टेररिस्ट की बात ये बोल रही, कुछ भी नहीं है, सब झूठे, बस शकी निगाह में है वो भी। और वो भी शक इसलिए कर रही कि उससे बात क्यों करे, बस उतना, इससे कुछ भी इन्वॉल्व नहीं है। जो भी डॉक्यूमेंट होना था, जो भी गन के डॉक्यूमेंट होना था सब हमने दे दिए, दूसरा कुछ भी नहीं है। ओमेगल बोल के जैसे कि एक रैंडमली ऐप है, स्ट्रेंज वीडियो कॉल ऐप, इस पर रैंडमली अपना कुछ भी डेटा नहीं जाता ना उसका कुछ डेटा आता, बताओ स्ट्रेंज वीडियो कॉल आता उस पर, कौन भी रैंडम आता, जो कि वेबसाइट है, ऐप भी नहीं है, वेबसाइट है, ओमेगल बोल के वेबसाइट है। वो ऐप है क्या? ऐप नहीं, वेबसाइट है, सिर्फ ऐप नहीं आया हो। वो कैसा मालूम है? वो सबको मालूम, टीनेज जितने भी है टीनेजर सबको मालूम उसके बारे में। అయితే బోధనలో ఇలా ఉగ్రమూలాలు వెలుగు చూడడం ఇదేమీ కొత్తేమీ కాదు, గతంలో కూడా జరిగాయి. ఉగ్రమూలాలు ఉన్నాయనే కారణంతో బోధన కేంద్రంగా గతంలోనూ ఎన్ఐఏ, ఐబీ పోలీసులు పలుమార్లు తనిఖీలు కూడా చేశారు. 2021లో బంగ్లాదేశీయులు 72 మంది బోధన నుంచి నకిలీ అడ్రస్తో పాస్పోర్ట్ పొందారు. వీరిలో 32 మంది ఒకే ఇంటి నెంబర్పై పాస్పోర్ట్ తీసుకున్నారని పోలీసుల విచారణలో నాడే తేలింది. దీంతో వాటిని రద్దు చేసి నిందితులు అలాగే వారికి సహకరించిన వారిని అరెస్ట్ చేశారు. ఇక 2022 విషయానికి వద్దాం. ఎంఎస్సి ఫామ్ గ్రామంలో సైతం ఒక వ్యక్తి ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. అదే ఏడాది సెప్టెంబర్లో నిజామాబాద్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలోనే ఆర్మూరుకు చెందినటువంటి 2 వ్యక్తులకు కేంద్ర దర్యాప్తు సంస్థ నోటీసులు ఇచ్చి విచారణ చేసింది. ఎస్, దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. వాట్ టు యూ గంగిరెడ్డి? నిజామాబాద్ జిల్లా బోధన్లో ఉగ్రవాద కలకలకు ఒక్కసారిగా కలకలం రేపాయి. బోధన్ కేంద్రంగా వారి కదలికలు బయటపడడంతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఉగ్రవాద ప్రేరేపిత సంస్థల సంబంధాలు ఉన్నాయనే ఆచన్పల్లికి చెందిన యూసుఫ్ అనే వ్యక్తిని ఢిల్లీ పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్ పరిచి మళ్ళీ అదుపులోకి తీసుకున్నారు. అయితే పూర్తి స్థాయిలో అతనికి ఎవరైతే ఆన్లైన్ లో స్నేహం చేశారో వారు చెప్పిన మాటలతో అతన్ని అరెస్ట్ చేశారు. అయితే అతని కుటుంబ సభ్యునికి, అతని తండ్రి ఎవరైతే ఉన్నారో అతని తండ్రికి కూడా గతంలో కొన్ని కేసులు, ఏదైతే జింకలను చంపిన కేసులో సంబంధం ఉన్నాయి, ఆయన దగ్గర ఎయిర్ పిస్టల్ కూడా ఉన్నాయనే నేపథ్యంలో గతంలో కూడా అతని పైన కేసు నమోదైంది. అతను బోధన్ పట్టణాన్ని వదిలి పరారిలో ఉన్నాడు ప్రస్తుతం. అయితే ఆయనకు 3 పిల్లలు, అందులో రియాజ్, అదేవిధంగా యూసుఫ్, ఉమర్, ముగ్గురు కూడా వారికి కుమారులు. ఆయన భార్య వీరి ఏవైతే ఉజాఫ్ అనే వ్యక్తికి తల్లి ఉంటుంది, సుల్తానా బేగం. సుల్తానా బేగం అయితే బోధన్ పట్టణంలో ఉంటుంది. వీరికి సంబంధం లేకుండా, ఎందుకంటే వీరందరూ కూడా కుటుంబానికి సంబంధం లేకుండా జీవనం సాగిస్తున్నారు. రాంచీలో జరిగిన బాంబ్ బ్లాస్టింగ్ కు కుట్రలు పన్నేందుకు డానిష్ అనే ఉగ్రవాది అరెస్ట్ కావడం, దీనికి అంతకు సంబంధించి నిజామాబాద్ జిల్లాలో బోధన్లో ఉగ్ర కదలికలు ఉన్నాయని గుర్తించారు ఢిల్లీ పోలీసులు. అయితే నిజామాబాద్ జిల్లాలో కూడా ఉగ్రవాద గతంలో కూడా రోహింగ్యాలకు సంబంధం ఉండి బోధన్ పట్టణంలో 100కు పైగా పాస్పోర్ట్లు ఒకే ఇంటి అడ్రస్ పైన దొరికిన ఘటనలను బోధన్లో చోటు చేసుకున్నాయి. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మరి అది మరవక ముందే గతంలో నిజామాబాద్ పట్టణంలో అదేవిధంగా బోధన్లో కూడా ఐసీఎం కి సంబంధించిన కార్యకలాపాలు జరిగాయి. దానికి అంతకు సంబంధించి ఢిల్లీ పోలీసులు ఒక్కసారిగా మేలుకొని నిజామాబాద్ జిల్లాలో బోధన్ కి అయితే చేరుకొని దానికి సంబంధించిన యూసుఫ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. తండ్రి అయితే ఎవరైతే యూసుఫ్ తండ్రి రియాజ్ గతంలో జింకల వేటకు, అది ఏదైతే వేట ఆయనకు అలవాటుగా ఉండేదని తెలుస్తుంది, జింకల వేటకు సంబంధించి ఆయన పైన కేసులు నమోదైనాయి. అప్పటి నుండి ఆయన జైలు నుంచి బయటకు రాగానే అప్పటి నుండి ఆయన స్థానికంగా ఉండడం లేదు, పరారులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో కూడా వారి ఇంట్లో ఎయిర్ పిస్టల్ కూడా దొరికాయి. నిన్న కూడా ఎయిర్ పిస్టల్ తో పాటు మరో చిన్న పిస్టల్ కూడా దొరికినట్లు సమాచారం. ఆయనకు సంబంధించిన బాంబుల తయారీకి సంబంధించిన మెటీరియల్ కూడా వారి దగ్గర దొరికినట్లు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో ఉగ్రవాద కదలికలైతే కదిలాయి. బోధన్ పట్టణానికి సంబంధించి ఆయన యూసుఫ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా జిల్లా వ్యాప్తంగా కలకలం రేపిందని చెప్పొచ్చు. స్థానికులైతే యూసుఫ్ కి సంబంధించిన వ్యక్తి మంచోడే, అతనికి ఎలాంటి సంబంధం లేదనైతే స్థానికులు గల్లీకి సంబంధించిన వ్యక్తులు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ బోధన్ పట్టణంలో జరిగిన ఘటనలకు సంబంధించి చూసుకుంటే యూసుఫ్ అనే వ్యక్తి ఉగ్రవాద వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయి. దానికి అంతకు సంబంధించి ఆ సంబంధాలు ఉన్న నేపథ్యంలో అతన్ని ఢిల్లీ పోలీసులు అయితే అరెస్ట్ చేసి
ఢిల్లీకి తరలించారు. అక్కడ పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి డానిష్ అనే వ్యక్తి మరో వ్యక్తితో అశ్విన్ అనే వ్యక్తులతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు ఢిల్లీ పోలీసులు సిద్ధమయ్యారు. ఉగ్రవాద కలయికలు భారతదేశంలో పూనుకునేందుకు సిద్ధమయ్యారనే నేపథ్యంలో పూర్తి స్థాయిలో వాటిని నిర్మూలించాలని ఢిల్లీ పోలీసులు కంకణం కట్టుకున్నారు. యూసుఫ్ తో పాటు మరో ఎవరైనా ఉన్నారనే కోణంలో, ఎందుకంటే గతంలో బోధన్లో రోహింగ్యాలకు సంబంధించిన 100 పాస్పోర్ట్లు రావడం, దానికి అందరికి సంబంధించి ఆ 100 పాస్పోర్ట్లలో ఎవరైనా ఇంకా నిజామాబాద్ జిల్లాలో ఏదైతే గతంలో జరిగిన ఉగ్రవాద కలయికలపై నిజామాబాద్ జిల్లాకు హాజరైన వ్యక్తిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి నిజామాబాద్ లో ఉంది. గతంలో నిజామాబాద్ జిల్లాలో కూడా ఉగ్రవాద కదలికలపై గతంలో ఉన్న పోలీస్ అధికారులు వారిని అరెస్ట్ చేసిన ఘటనలు నిజామాబాద్ జిల్లాలో ఉన్నాయి. కాబట్టి వారికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారనే కోణంలో కూడా పూర్తిగా జిల్లా పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.